నేను నవ్వుతున్నానంటే సటారికల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బికాస్ నాకు తెలుసు, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్కి నేను ఖిలాఫ్ ఉండే, అసలు ఈ మ్యాచే ఆడలేకుండే. కాకపోతే కొంచెం దిల్ ఖుష్ అయింది నిన్న. పాకిస్తాన్ ఇజ్జత్ దియనికనే మేము ఆఖరికి కప్పు గెలిచినాం అని చెప్పి క్లియర్ కట్గా ముంగడు పోయాడు. ఆ రౌఫ్ కానీ నిన్న మన బుమ్రా బౌల్ చేసినప్పుడు ఇట్లా అన్నాడు చూడు, తెర బాప్కా గిరిగారేయనని. బాప్ పోతా గంభీర్ కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఆడిండు. నౌకీ ట్రాఫీ తమాషా ఏదైతే ఉండదు అది సూపర్ ఉండే. వాళ్ళే ట్రాఫీ తీసుకున్నట్టు చేసినట్టు పెట్టినట్టు ఇజ్జత్ తీసేసారు. అసలు నీ చేతుల మీదకి మేము ట్రాఫీ తీసుకున్నాడు ఏంద్రా? పాకిస్తాన్ ఏముంటది కదా, దొంగ బుద్ధి నా కొడుకులు ఉంటుంది. షాబాజ్ షరీఫ్ పాపమాన్ ముఖం ఏమైంది, ట్రాఫీ కూడా దొంగతనం చేసుకుని వస్తారా? ఇది ఏషియా కప్ కంటే ఎక్కువ పాకిస్తాన్కి ఏషియా కామెడీ క్లబ్ లాగా మిగిలిపోయింది నిజంగా చెప్పాలనంటే. ఇలా అఫ్రీది గారు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్సెట్రా మాట్లాడుతున్నాడు. ఆడు కూడా నో బాల్ వేస్తున్నాడు వెడ్డింగ్ ప్లానర్ లాగా. పాకిస్తాన్కి మిగిలింది ఏంది అని అంటే జబర్దస్త్ అవమానం, ఒక అనుభూతి లాగా జిందగీ మొత్తంలో మిగిలిపోయింది. టర్మ్స్ అండ్ కండిషన్స్లో బీసీసీఐ కూడా చెప్పుకున్నాం, ట్రాఫీ గీఫీ తీసుకునేది లేదు. మనము మ్యాచ్ గెలిచి మన మూతబరి చూపిస్తాం. అది ఆపరేషన్ సింధూర్ అయినా లేదా ఏషియా కప్ అయినా. ఈడేం చేసిండు అని అంటే ఇట్లా గాల్లల్లా అమర్ అబ్బుగా ఇక అవుతా తప్పిరు నీచే గిరిగా, అరే నీ అవకాశం గిదే పిచ్చపోడా, ఆడాలా అని కానీ ఆడడం తప్ప మాకంటూ మా ఆత్మ గౌరవం ఎక్కువ ఉన్నది అని చెప్పారు. ఇంకొకటి మన స్కై ఎవరైతే ఉన్నారు కదా, ఈ మ్యాచ్లో వచ్చే కంప్లీట్ ఫీస్ నాకు ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా నేను ఇండియన్ ఆర్మీకి ఇచ్చేస్తున్నాను అన్నారు. మళ్ళీ పాకిస్తాన్ని ప్రేమించే ఆ ఆత్మలు ఎవరెవరైతే ఉన్నారు కదా మన తెలంగాణలో కూడా కొంతమంది, మళ్ళీ వాళ్ళకి ఎంతెంత బగ్గుమని అన్నదో నువ్వు ట్రాఫీ తీసుకున్నది కూడా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రకు. నేను నవ్వుతున్నానంటే సటారికల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బికాస్ నాకు తెలుసు, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్కి నేను ఖిలాఫ్ ఉండే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అసలు ఈ మ్యాచే ఆడలేకుండే. కాకపోతే కొంచెం దిల్ ఖుష్ అయింది నిన్న చూసిన తర్వాత, పంచాయతీ అంతా విన్న తర్వాత. దాని తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత నేను చూసిన, మస్తు తమాషా చేసిర్రు. ఇలా ఈగోలు ఏవైతే ఉంటే చూడు, కచ్ అని పంక్చర్ చేసి పడేసిండ్రు. అది క్రికెటా లేకపోతే కామెడీయా అని చెప్పి నాకు అసలు అర్థం కాలే. నిజంగా చెప్పాలంటే ఒక రియాలిటీ షోలే కనిపించింది కంప్లీట్గా, స్క్రిప్టెడ్ లాగా. పాకిస్తాన్ ఇజ్జత్ దియనికనే మేము ఆఖరికి కప్పు గెలిచినామని చెప్పి క్లియర్ కట్గా ముంగడు పోయారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్లియర్ కట్గా చెప్పాలనంటే ఒక వరల్డ్స్ బెస్ట్ రియాలిటీ షో నిన్న నాకు ఆడ కనబడ్డది. ఏంటంటే పాకిస్తానీ క్రికెటర్లతో ఇంకా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం రియాలిటీ షో తప్ప. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అది రన్స్, వికెట్స్ కంటే ఎక్కువ ఈగోలు, మైక్రోఫోన్లు, ఇంకా చెప్పాలనంటే ట్విట్టర్ ట్రెండ్స్ ఏవైతే ఉండే చూడు ఇళ్ళల్లా ఎక్కువ కనిపించింది. నాకు అన్నిటికంటే నచ్చింది ఒక క్లిప్ ఏందనంటే, ఆడు రౌఫ్ గార్డ్ ఉండే చూడు ఇట్లా అనేది ఇట్లా కొట్టిన అయ్యలు చేస్తున్నప్పుడు ఏదో కింద వచ్చి పాడమని కొట్టినట్టు. ఆ రౌఫ్ కానీ నిన్న మన బుమ్రా బౌల్ చేసినప్పుడు ఇట్లా అన్నాడు చూడు, తెర బాప్కా గిరిగారేయనని. నాకు అది నచ్చింది. బికాజ్ బాప్ హోతా హై. తో చుమ్మేశ్వరి బుమ్రాకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. నిజంగా చెప్పాలనంటే భారత్ కూడా ఎట్టడి చేసింది అని అంటే, నీతో నా హ్యాండ్ షేక్ చేస్తామరా, నీతో నీ హ్యాండ్ గ్రెనేడ్ చేస్తాం, నీతో గ్రెనేడ్ వేస్తాం కానీ నీతో హ్యాండ్ షేక్ చేయమరా బాయ్, పక్కకు పెట్టని చెప్పిండ్రు. స్మైల్స్, సెల్ఫీసు, స్పోర్ట్స్మెన్షిప్ ఇది వెనకటి భారత్ రే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇంత గురాంచి చూస్తాం నా కొడక, కళ్ళు పెట్టి చూస్తాం. ఈ హగ్గులు నీ మీద ఏదన్నా ఉంటే హగ్ నీ మీద హగ్తాం, తెర ఉప్పర్ హగ్తే లేకిన్ హగ్ నై కర్తే తుజే. మీకు అర్థమైంది అనుకుంటా, హిందీ హగ్గు ఇంగ్లీష్ హగ్గుకున్న డిఫరెన్స్. తెర ఉప్పర్ హగింగే లేకిన్ ఇంగ్లీష్ కా హగ్ నై కరింగే తుజే అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. అండ్ ఉస్కే సాత్ జో టెర్రర్ ఎక్స్పోర్ట్ కడతా అని చెప్పి క్లియర్ కట్గా నరేష్ చేసిండ్రు. ఆ రోజులు పోయినాయి ఏవైతే పొలైట్ఫుల్గా మనము తలకాయ లూపి సూపర్ ఇది వేరే అది వేరే అని అంటాం. అట్లా కాకుండా కులయం ఇచ్చి పడేసిరు. ఇదేంటంటే మాకు దేశ భద్రతనే ఇంపార్టెంట్, నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ గంభీర్ కూడా ఒక సైకలాజికల్ వార్ఫేర్ ఆడిండు. ఇక నేను దాని గురించి పర్టికులర్గా చెప్పనక్కర్లేదు. ఎట్లా అంటే మాకు వార్మప్ల కంటే వార్నింగ్స్ ఏవైతే పాకిస్తాన్కి ఇస్తాం చూడు అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు. ఎట్లానంటే ఇక నిన్న క్రికెటర్స్లో అందరినీ చూస్తే భారతదేశంలో ఎట్లా అనిపించింది అంటే, మన భారత్ ప్లేయర్స్ ఎస్పెషలీ నవ్వు తక్కువ, నజాకత్ ఎక్కువ. పాకిస్తాన్కి అసలు పిఆర్ ఎడ్జ్ అయ్యోదురా భయ్ అని చెప్పి చెప్పిండ్రు. అస్సలు తమాషా ఏడుండే తెలుసా, నౌకీ ట్రాఫీ తమాషా ఏదైతే ఉండదు చూడు అది సూపర్ ఉండే. వెనకటికి ఇట్లా మనం గుచ్చుకుంటాం చూడు, వెనకకేం తీసుకొని వికెట్లని బ్యాట్లని అట్లా దాచిపెట్టుకుంటుండే ట్రాఫీ. ఇన్ఫ్యాక్ట్ క్లియర్ కట్గా చెప్పాలనంటే, నేను మెడల్ ఇస్తానంటే మెడల్ ఎవరికి కావాలి రాదు, ఒక స్క్రాప్ మెటల్ పెట్టుకో చెడ్డీలో పెట్టుకొని చెడ్డీలో అని చెప్పి సీదా మన నాక్వీ గానికి చెప్పి పడేసిరు మనోళ్ళు. సప్పట్లు ఎడ కొట్టాలరా అంటే, నీ బైరీ కొడతాం బిడ్డ కానీ సప్పట్లు ఎందుకు కొట్టాలరా అని అన్నట్టు వాళ్ళు నన్ను ట్రాఫీ ఇస్తేంది నీ చేతుల మీదకని మేము తీసుకోమరా అని చెప్పి వాళ్ళే ట్రాఫీ తీసుకున్నట్టు చేసినట్టు పెట్టినట్టు.
ఇదంతా ఒక మంచి నిజంగా చెప్పాలని అంటే ఇజ్జత్ తీసేసిరు. అసలు నీ చేతుల మీదకని మేము ట్రాఫీ తీసుకున్నాడేంద్రా? మా డిగ్నిటీ మాది, అది గోల్డ్, కానీ నువ్వు ఇచ్చే మెడల్ మాకు గోల్డ్ ఆరా? మా డిగ్నిటీ, మా భారతీయత, మేము పుట్టిన భారతదేశంలో పుట్టినందుకు అదే మా డిగ్నిటీ అని అనేది క్లియర్ కట్గా ఒక మెసేజ్ కనిపించింది. పాకిస్తాన్ ఏముంటుంది కదా, దొంగ బుద్ధి నా కొడుకులు ఏం చేసిర్రు, మడత పెట్టి ట్రాఫీని కూడా వెనక దొంగతాచాలు చేసి మడత పెట్టి పెట్టుకోనికి పోయారు. కాకపోతే ట్రాఫీ రరే అది మీ షెడ్లలో పట్టదు, అది మీ షెడ్యూల్లో పడతాయని అనుకున్నారు. ఈ దొంగ బుద్ధి ఈ కిండర్ గార్డెన్ పాలిటిక్స్ రాజకీయాలలో ఇడిచిపెట్టి రావాలి. మీ ముఖం ఉంటుంది చూడు షాబాజ్ షరీఫ్ గారికి, పాపం మన ముఖం ఏమైంది, ట్రాఫిక్ కూడా దొంగతనం చేసుకొని వస్తారా అని. ఇవాళ క్రికెట్ నుంచి పాకిస్తాన్కి మిగిలింది ఏంది అని అంటే ఒక క్రై కిట్ తప్ప ఇంకేం మిగలలే. షోయబ్ అఖ్తర్ గారు ఇంకా నో బాల్ చేస్తున్నాడు, గజ్వాయ్ అయింది అని అంటారే. నీ అమ్మ నువ్వు ఫస్ట్ క్రికెటే హిందీని ఓడగొట్టుర్రా నాయన, మీరు క్రికెట్లో హిందీని ఓడగొట్టరు, తర్వాత గజ్వాయ్ హిందీ గురించి మాట్లాడుండ్రు. ఇవాళ అఫ్రీది గారు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్సెట్రా మాట్లాడుతున్నాడు. ఆడు కూడా నో బాల్ వేస్తున్నాడు వెడ్డింగ్ ప్లానర్ లాగా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నువ్వు ఈవెంట్ ప్లానర్గా అఫ్రీదిగా, ఇంకా నీకు మిగిలింది అల్లి ఇంకేం లేదు. వకార్ యూనిస్ ఎక్సెట్రా వీళ్ళంతా రిషబ్ పంత్ పూజలు చేస్తున్నాడు మ్యాచ్ అనాలిసిస్ తర్వాత. ఇలా పాకిస్తాన్కి క్రికెట్ అనేది కేవలం స్పోర్ట్ కాదు, నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫారెన్ పాలసీ, డొమెస్టిక్ పాలసీ. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తాన్కి క్రికెట్ అనేది ఒక రిలీజియస్ పాలసీ కూడా. అగర్ భారత్ గెలిచింది కాబట్టి నడిచిపోయింది ఫ్రెండ్స్. అగర్ కూడా భారత్ ఓడిపోయిన ఉంటే మళ్ళా వీళ్ళు మన ఇండియా పాకిస్తాన్ బటబరాయింది చూడు పార్టీషన్, అది 2.0 అయినట్టు ఫీలింగ్ కొడుతుండే ఈ ఏషియా కప్లో నా కొడుకులు. వాళ్ళు గెలిచినా భారత్నే బ్లేమ్ చేస్తారు, ఓడిపోయినా భారత్నే బ్లేమ్ చేస్తారు. ఇది ఏషియా కప్ కంటే ఎక్కువ పాకిస్తాన్కి ఏషియా కామెడీ క్లబ్ లాగా మిగిలిపోయింది. నిజంగా చెప్పాలనంటే పాకిస్తాన్కి మిగిలింది ఏంది అని అంటే జబర్దస్త్ అవమానం, ఒక అనుభూతిలాగా జిందగీ మొత్తంలో మిగిలిపోయింది. తూ హమారే సాత్ గద్దారీ కరేగా తో మీ గా బజాదేగా అని అన్నట్టు క్లియర్ కట్గా మన వాళ్ళు చెప్పేసారు. మన సైలెన్స్ చాలా గోల్డెన్ ఉండే, మన గర్జన ఏదైతే ఉండే చూడదు ప్లాటినం లాగా ఉండే ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే ఈ స్కోర్ బోర్డ్ డిప్లొమసీ ఏదైతే పాకిస్తాన్ ఆడుతుంది చూడు, ఇవన్నిట్లో ఇక మేము ఉండం రాబాయ్, మా స్ట్రాటజీ సింపుల్ ఉండే, ఆడమంటే ఆడినాం. కాకపోతే మా టర్మ్స్ అండ్ కండిషన్స్లో బీసీసీఐ కూడా చెప్పుకున్నాం, ట్రాఫీ గీఫీ తీసుకునేది లేదు, మా పంచాయతీ మేము చేస్తాం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇలా ఒక పంచ్ లైన్ ఏమైపోయింది అని అంటే ఇండియా బ్యాటింగ్ చేస్తుంది, పాకిస్తాన్ కేవలం చాటింగే చేస్తుంది. ఎట్లానంటే మనము మ్యాచ్ గెలిచి మనం మోతబరి చూపిస్తాం, అది ఆపరేషన్ సింధూర్ అయినా లేదా ఏషియా కప్ అయినా. ఈడేం చేసిండు అని అంటే ఇట్లా గాల్లల్లా అమర్ అబ్బుగా ఐసా ఉటా తాపిర్ నీచే గిరిగా అన్నట్టు చెప్తారు చూడు, ఓ గట్ల. ఇప్పుడు మీరు నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్, మనకు ట్రాఫీ అని అనేది భారత్ లెక్క పుట్టినందుకే అదొక పెద్ద ట్రాఫీ, దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ బిగ్గెస్ట్ ట్రాఫీ. ఈ ఏషియా కప్ అట్లీస్ట్ ఇజ్జత్ నిలబెట్టుకున్నాం మనం అందరం. ఇవాళ పాకిస్తాన్కి అద్దం చూపించింది భారత్, అరే నీ అవకాద్ గిదే బిచ్చపోడా, ఆడాలా అని కానీ ఆడినాం తప్ప మాకంటూ మా ఆత్మ గౌరవం ఎక్కువ ఉన్నది అని చెప్పారు. ఇంకొకటి మన స్కై ఎవరైతే ఉన్నారు కదా, సూర్యకుమార్ యాదవ్ అని అంటారు, ఈ మ్యాచ్లో వచ్చే కంప్లీట్ ఫీజ్ నాకు ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా నేను ఇండియన్ ఆర్మీకి ఇచ్చేస్తున్నాను అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కొంతమంది లొల్లులు షురూ చేసారు, అరే మొత్తం నువ్వు సంపాదించిందంతా ఇవ్వచ్చు కదా, గుట్టికి ఇదే ఎందుకు ఇచ్చినావు అని అంటే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ వాడే కదా, ఈ మంజరా చూస్తా, పహల్గామ్ విక్టిమ్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఈ మని నేను చూస్తా. ఇన్ ది థియేటర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ ఇవాళ భారత్ రాజకీయాలలో కూడా ప్రెసిషన్ స్ట్రైక్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ని ఇజ్జత్ తీసి బట్టలు ఉడదీసి గుడ్డలు ఉడదీసి మళ్ళీ పాకిస్తాన్ని ప్రేమించే ఆ ఆత్మలు ఎవరెవరైతే ఉన్నారు కదా మన తెలంగాణలో కూడా కొంతమంది, మళ్ళీ వాళ్ళకి ఎంతెంత బగ్గుమని అన్నదో, నువ్వు ట్రాఫీ తీసుకునేది ఉండే, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా కాబట్టి నేను ట్రాఫీ తీసుకునేది ఉండే అని చెప్పి ఏమైనా డిబేట్లు చేస్తారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. సార్ మళ్ళీ మీరు ఆలోచిస్తారా లేకపోతే ఈ అనుభూతినే అనుభవిస్తారా? మీరే చెప్పురు. భారత్ మాతాకి జై.